చంద్రమ్మ ఈమె పేరు. ఈమె బ్లైండ్, ఈమె కళ్ళు కనబడవు. ఈ చంద్రమ్మ ఈ ఇల్లు ఇద్దరు గుడిచేసుకొని ఉన్నది. గుడిచేసుకొని ఉన్న తర్వాత రేకులు వేసుకుని మనం రూమ్ పెట్టుకుంటే ఎవడైనా సరే వచ్చి ప్రతి ఒక్కడు ఇక్కడ బెదిరించుడు కాడు. ప్రతి ఒక్కడు ఆఫీసర్లకు ఫోన్ చేసుడు, అదైంది ఇది లేదు అది లేదు అని బెదిరించుడు ఉన్నారు. దానికోసారి కూల కొడుతూనే ఉన్నారు. తను రేకులు వేపించినా కానీ నువ్వు రేకులు మళ్ళీ కూడా పోతాయి, తాళం వేసిపోతా నేను అసలు అని చెప్తున్నారు. నాకు ఇల్లు అయితే కావాలి. ఇలాంటి తల్లి ఉన్నప్పుడు పిల్లలకు మనం సాయం చేయాల్సినటువంటి మనమే మన ఇష్టం వచ్చిన రీతిలో ఈ విధంగా చేస్తే అధికారులుగా బాగుండదు. అధికారులు కాదు, ఎవరైనా లీడర్స్ చెప్తా ఉన్నా. నేను ప్రత్యేకంగా ఎవరెవరు వస్తారో పేరు పెట్టి మీ ఇజ్జత్ తీయాలనుకోవట్లేదు. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పేరు పెట్టి వాళ్ళ ఫోటోలు వేసి తీస్తా ఇజ్జత్. ఎవరెవరు వస్తే వాళ్ళకి చెప్తా. పీజీఆర్ ఉన్నప్పుడు పట్ట ఇచ్చింది. ఆ పట్ట ఇచ్చిన దాంట్లో గుర్తు చేసుకొని ఇన్ని రోజులు మా చెల్లెలు సిమెంట్ రేపులు అవి కూడా పాత రేకులు తీసుకొచ్చి పాత ఇటుక తీసుకొచ్చి కడుతుంటే నిన్న ఇవాళ రోజు టార్చర్లే. మీకు ఎవరు ఫోన్ చేస్తున్నట్ట లీడర్ లోకల్ లీడర్లు ఫోన్ చేస్తా ఉన్నారా? ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నట్ట, మాగంటి గోపినాథ్ ఫోన్ చేస్తున్నట. అవునా? ఎమ్మెల్యే కూడా ఫోన్ చేస్తుంటారు. ఈ కన్ను 50 గజాల స్థలానికి పంచనాలు కడతారు. ఇక్కడ పంచనాలు జాగా పంచనాలు నిన్న మొన్న వచ్చింది. 93లో పట్ట ఇచ్చింది మా చెల్లెలు. కనలేదు మా చెల్లెలు జాగానే కావాలా కమిటాలు కట్టడానికి. మా జాగా మా చెల్లెల జాగా వదిలిపెట్టండి కట్టకండి అని మాగంటి గోపినాథ్ మనుషులు వచ్చి బెదిరిస్తున్నారు. శాంతకుమార్ అని తోడు ఆయన వచ్చి బెదిరిస్తున్నాడు. శాంతకుమార్ అయితే రోజో బ్యాచ్ ని తీసుకొచ్చి బెదిరిస్తున్నాడు శాంతకుమార్. ఈమె ఫోటో కనబడుతుంది, చంద్రమ్మ అని పేరు కనబడుతుంది. ఇక్కడ 447/93 అంటే 1993లో ఉంది. ఈమెకి సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ చూడండి మీరు 1/11/1993 ఈమెకి సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ ప్రకారంగా వాళ్ళు కట్టుకోనిక పోతే వీళ్ళు ఫంక్షన్ హాల్ కడతాం అది కడతాం అని అనడము. అంటే మాక్సిమం ఈ ఫంక్షన్ హాల్ ఏం పడుతుంది? 100 గజాలు కూడా లేదు కదా. ఓకే, అది కడతాం ఇది కడతాం అని ఇలాంటి బిజినెస్ లో. ఓకే 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 ఇది నేను చాలా ఓరల్ గా చెప్తా ఉన్నాము. ఎవరైనా సరే ఒకసారి తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. ఇలాంటి విషయాల్లో పేదల విషయాలకు వచ్చి ఆ ప్రాంతంలో వచ్చి ఎవరు బతికిన మనుషులు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఈ అమ్మాయి ఉంది, వాళ్ళు చదువుకుని భవిష్యత్తు ఉంటుంది. ఏదో అందరిలాగా వాళ్ళు గౌరవంగా బతికితారు చూడాలి. వీళ్ళని ఎలగొట్టి మేము చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని ఏ లీడర్లు కూడా రావద్దు. ముఖ్యంగా ఇప్పుడున్న లీడర్లు ఎవరైతే చెప్తారో నేను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా నేను వీళ్ళ దృష్టికి తీసుకుపోతా. వాస్తవంగా ఎవరు లీడర్లు వీళ్ళు కార్పొరేటర్ ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్న విషయాలను ఈమె దగ్గరికి రావద్దని, ఈమెకు అండగా ఉండాలని, ఏ పరిస్థితులు వచ్చినా గవర్నమెంట్ ఏ పథకాలు ఇచ్చినా ఇక్కడ ఉన్న చంద్రమ్మకు బ్లైండ్ కాబట్టి ఆమెకు అందియాలని నేను కోరుకుంటాను. ఒకసారి ఈ ఇల్లు చూడండి, లోపల ఎంత ఉంది. పెద్ద ఇల్లు కూడా కాదు. ఒకసారి ఈ లోపల చూపి. ఒకటే రూమ్, ఇది ఒక్క రూమ్ ఉంది అంతే. ఇది పరిస్థితి. ఈ నమస్తే, నేను మీ అనపసుల వెంకటేశం. నేను ఒక కాల్ వస్తే ఇక్కడ వచ్చిన, అంటే నాకు చాలా కంటిన్యూస్గా కాల్ వస్తుంది ఒక 6 నెలల నుంచి. ఏంది పరిస్థితి అని ఆ కాల్ లేపిన తర్వాత ఇక్కడ ఏంది ఏరియా ఇది? రాజీవ్ గాంధీ నగర్ సర్వే నెంబర్ 127 యూసుఫ్ గూడ. ఏమొస్తుంది దీని పేరు కరెక్ట్ ఏరియా? యూసుఫ్ గూడ. ఇక్కడ మీరు ఒకసారి చూపించవచ్చు. ఇక్కడ ఇంట్లో ఒకసారి ఆ సైడ్ నుంచి అట్లా ఆ సైడ్ నుంచి చూడండి ఎట్లుంటాయి అనేటివి. మొత్తం ఏరియా కవర్ చేస్తారు, ఇట్లా ఉంటాయి. అంటే ఈ పరిస్థితుల్లో ఇక్కడ మా సరౌండర్ కూడా మీరు చూడవచ్చు. చూస్తే ఇక్కడ ఉన్న ఒక ఆవిడ ఉంది, చంద్రమ్మ ఈమె పేరు. ఈమె బ్లైండ్, ఈమె కళ్ళు కనబడవు. అయితే ఈ చంద్రమ్మ ఈ ఇల్లు ఇద్దరు గుడిచేసుకొని ఉన్నది. గుడిచేసుకొని ఉన్న తర్వాత గుడిసె కాదు, వర్షం వస్తుంది, ఇబ్బంది అవుతుంది. పిల్లలు కూడా అక్కడ పట్టుకున్నామే ఆ చంద్రమ్మ కూతురు. అంటే పిల్లలు ఉన్నారు, ఇక వర్షం పడుతుంది, కొంచెం ఇబ్బంది కూడా కుక్కలు వస్తున్నాయి ఉద్దేశంతో రేకులు వేసుకుని మనం రూమ్ పెట్టుకుంటే ఇక చిన్నోడు పెద్దోడు పీకలేనోడు అంటే ఎవడైనా సరే వచ్చి ప్రతి ఒక్కడు ఇక్కడ బెదిరించుడు కాడు. మ్యాక్సిమం ఈ ఏరియా ప్రాంతం ఏంటంటే నిజంగా పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఏంటంటే పేదలు ఎవరుంటే వాళ్ళు బతకడం కోసం ఈ భూమి మీద నిజంగా ఇల్లు లేనివానికి ఇల్లు రావాలి, నిజంగా పేదవానికి ఇల్లు రావాలి. అలాంటి సందర్భాలు ఉన్నటువంటి పీజీఆర్ గారి టైంలో అవన్నీ నడిచినాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడికెళ్ళి వచ్చి ఇక్కడ సెట్ అయిన వాళ్ళందరూ ప్రతి ఒక్కడు ఆఫీసర్లకు ఫోన్ చేసుడు, అదైంది ఇది లేదు అది లేదు అని బెదిరించుడు. ఇక్కడ ఒక బ్లైండ్ లేడీ, దాని తర్వాత వాళ్ళ పిల్లలు, వీళ్ళ అన్నదమ్ములు, ఆమె అన్నదమ్ములు అక్కడ ఉంటారు వీళ్ళిద్దరు. వీళ్ళు కూడా కష్టపడి అన్ని పత్రాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే వీళ్ళకి దీనికి సంబంధించినటువంటి అన్ని పత్రాలు ఉన్నాయి. ఇక్కడ మండల ఎంఆర్ఓ కానీ లేదంటే రెవెన్యూ ఆర్ఐ ఇన్స్పెక్టర్ కానీ ఇక్కడ కార్పొరేటర్ ఎవరైనా ఎవరైనా వచ్చి ఈ పేదల ఇళ్ళ మీద కాదు మీ ప్రతాపం అంతా. ఎవరన్నా మీ కార్పొరేటర్ అంటే ఏం చేయాలి, లీడర్లు అంటే ఏం చేయాలి, ఎంఆర్ఓలు ఏం చేయాలి, నిరుపేద ఇళ్ళకు ఇల్లు కలిపియాలి. దట్ ఈస్ కమ్స్ అండర్ లీడర్షిప్ అంటారు.
అట్లా లీడర్ కాకుండా చిల్లరగాలలోకి వచ్చి ఒక ఎవరిని తరమడితే అలా తన పైసలు వసూలు చేసేటువంటి కార్యక్రమం బంద్ చేయాలి. నేను అందరికీ చెప్తున్నా, ఈ ఒక్క ఏరియా కాదు ప్రతి ఏరియాకి చెప్తున్నా, తెలంగాణ స్టేట్లో ఇలాంటి చిల్లర శాతాలు చేసి ఎవడైనా సరే, నేను ఈ వీడియో నేను చేస్తా ఉన్నా, ఇది ఏ పార్టీ నాయకులకైనా వర్తిస్తుంది. నేను ఆ వీడియో తర్వాత మళ్ళీ ఇలా ఇంటి దగ్గరకు వచ్చి ఇల్లు వీకేస్తాం అది వీకేస్తాం. నేను ఒకటి చెప్తా ఉన్నా, లీడర్స్ కూడా ఎవరైతే లీడర్స్ ఇక్కడ ఉన్నారో పేదవాళ్ళ ఇళ్ళ దగ్గరికి వద్దు ప్రతాపము. మీరు లీడర్స్ అనిపించుకోరు. వీరికి వచ్చి చూసిన తర్వాత పరిస్థితి చూసిన తర్వాత పేదోనికి అండగా ఉండకుండా ఆ పేదోళ్ళ ఇల్లు కట్టే కళ్ళు మండేటువంటి కార్యక్రమం అంటే దీనికి మించిన చిల్లర శాతాలు ఏం లేవు. నేను ఇక్కడ ఎవరెవరైతే వస్తున్నారో నేను పేర్లు కూడా అడగలేదు. మళ్ళీ కూడా ఈ వీడియో ఎందుకు విడుదల చేస్తున్నా అంటే పేదవాళ్ళ ఇంట్ల దగ్గర లీడర్ అని చెప్పుకొని మా జాగీర్ అని ఎవరిది ఈ ఉన్నోళ్ళు ఎవడే అందరు బతకనికి వచ్చిండు కదా, మా జాగీరు ఇదని చెప్పుకోనికి ఎవరు ప్రయత్నం చేయొద్దు. నిజమైనటువంటి పేదలకు ప్రభుత్వాలు అండగా ఉంటాయి. ప్రభుత్వాలను పేదలకు అన్నం పెట్టాలి, ట్రీట్మెంట్ ఇప్పించాలి, చదివిపియాలి, జాగ లేకుంటే జాగలు ఇవ్వాలి. అట్లా కాకుండా మేము వస్తాం ఆ ఇల్లు వీకేస్తాం, వాళ్ళ బతకకుండా చేస్తాం, వాళ్ళ ఏడిపిరని చేస్తే మాత్రం మర్యాద ఉండదు. నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇక్కడ చంద్రమ్మ ఇక్కడ ఉంది, చెప్పమ్మా ఏంది నీ బాధ? నాది ఇక ఇట్లా వస్తూనే ఉన్నారు, దానికోసారి కూలగొడుతూనే ఉన్నారు. ఇవాళ మళ్ళా పొద్దున వచ్చిండ్రు. నేను ఇప్పుడు నీవు ఎందుకు గట్టు నీ పని చేయొద్దంటే కూడా నీ పని చేపిస్తుండవు. నీ తడువ మొత్తం రేకులు వేపించినావు కానీ నువ్వు రేకులు మళ్ళీ కూడా పోతాయి. నీ మొత్తం ఇది తాళమే వేసిపోతా, నేను అసలు తాళమే లాకేసిపోతా అని చెప్తున్నారు. ఇప్పుడు నాకు ఇల్లు అయితే కావాలి అని నేను ఎంత కూడా చెప్పినా గానీ వాళ్ళు అదే మాట ఇప్పటిదాకా కూడా అదే ఇందాక కూడా వచ్చిపోయినరు. అవునా? సరే ఓకే, ఇది నీకు మాత్రం ఇట్లా బెదిరిస్తారు కాబట్టి నువ్వు ఫోన్ చేసినావు, మీ అన్నతో ఫోన్ చేయించినావు అంతేనా? మీరు చెప్పండి. అంతే. అచ్చా బిడ్డ ఏం చదువుతున్నావు నువ్వు? ఏమాట సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఏమంటుంది మీ అమ్మ ఇల్లు కావాలా మరి నీకు? ఓకే, మరి ఇలాంటి తల్లి ఉన్నప్పుడు పిల్లలకు మనం సాయం చేయాల్సినటువంటి మనమే మన ఇష్టం వచ్చిన రీతిలో ఈ విధంగా చేస్తే అధికారులుగా బాగుండదు. అధికారులు కాదు ఎవరైనా లీడర్స్ కూడా చెప్తా ఉన్నా. నేను ప్రత్యేకంగా ఎవరెవరు వస్తారో పేరు పెట్టి మీ ఇజ్జత్ తీయాలనుకోవట్లేదు. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పేరు పెట్టి వాళ్ళ ఫోటోలు వేసి తీస్తా ఇజ్జత్. ఎవరెవరు వస్తే వాళ్ళకి చెప్తా. చెప్పు వసంత్ కుమార్, ఏది ప్రాబ్లం? అసలు నువ్వు చాలాసార్లు నాకు ఫోన్ చేసేది నువ్వే కదా, ఏది నువ్వు ఎందుకు? ముగ్గురు అన్నదమ్ములు, మాకు ముగ్గురికి అన్నదమ్ములో మాకు కనులేంది మా చెల్లెలు ఉంది. పీజీఆర్ ఉన్నప్పుడు పట్టా ఇచ్చిండ్రు. ఆ పట్టా ఇచ్చిన దాంట్లో గుర్తు చేసుకొని ఉండే ఇన్ని రోజులు మా చెల్లెలు గుర్చే తీసి కూతురు ఉంది అని చెప్పి ఓ రూమ్ కట్టిస్తాం. మేమే కదా దగ్గర నుండి కట్టియాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మేమే కట్టిస్తున్నాం. రేకులు వేసి బండికి నేసుకొని డబ్బులు ఆమెకు ఆయన బిడ్డకు ఆధారం కావాలని చెప్పి సిమెంట్ రేకులు అవి కూడా పాత రేకులు తీసుకొచ్చి పాత ఇటుక తీసుకొచ్చి కడుతుంటే నిన్న ఇవాళ రోజు టార్చర్లే. మీకు ఎవరు ఫోన్ చేస్తున్నట్ట? లోకల్ లీడర్లు ఫోన్ చేస్తా ఉన్నారా? ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నట్ట, మాగంటి గోపినాథ్ ఫోన్ చేస్తున్నట. అవునా? ఎమ్మెల్యే కూడా ఫోన్ చేస్తున్నట. ఈ కన్నులను 50 గజాల స్థలానికి పంచనాలు కడతారు. ఇక్కడ పంచనాలు జాగా పంచనాలు నిన్న మొన్న వచ్చింది. మేము 93లో పట్ట ఇచ్చింది మా చెల్లెలు. ఫోన్ లేని కన్నులేని మా చెల్లెలు జాగానే కావాలా పంచనాలు కట్టడానికి? మా జాగా మా చెల్లెలు జాగా వదిలిపెట్టండి, కట్టకండి. పంచనాలు కడతారు. పంచనాలు అని మాగంటి గోపినాథ్ మంత్రులు వచ్చి బెదిరిస్తున్నారు. మాగంటి గోపినాథ్ మంత్రులు బెదిరిస్తున్నారు. బస్తి లోకల్ శాంతకుమార్ అని తోడు ఆయన వచ్చి బెదిరిస్తున్నాడు. శాంతకుమార్ అయితే రోజో బ్యాచ్ ని తీసుకొచ్చి బెదిరిస్తున్నాడు. శాంతకుమార్ రోజో బ్యాచ్ ని పాపం ఆర్ఐ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు మేము ఏం చేస్తాం, మీకు అసలు మాకు బాధ అనిపిస్తుంది. కూలగొట్టమని చెప్తున్నారు. డైరెక్ట్ వచ్చి మాకు చేతులు వస్తలేవు కూలగొట్టని కానీ డైరెక్ట్ చెప్పేస్తున్నారు వాళ్ళు. వీడికి వచ్చి డైరెక్ట్ అంటున్నారు. మా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఆయన చూసి. ఈ ఫోన్ చేసి వస్తారు బుద్ధి లేదు. మాకు పండుగల పూట కూడా ఆర్డీఎల్లో కూడా మాకు ఈ రకంగా ఫోన్ చేస్తున్నారట. శాంతకుమార్ మాగంటి గోపినాథ్ మంత్రులు వీళ్ళిద్దరు డైరెక్ట్ చెప్తున్నారు పేర్లు. రైట్. అయితే ఈ లెక్కన చూస్తే ఇక్కడ ఉన్న అందరికి కాయిదాలు ఉంటాయి, అందరిని గులగొట్టి కొట్టాల్సింది. ఈ లెక్కన చూస్తే ఈమె గుడిసె ఉన్నది, ఈమె రేకులు వేసుకుంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం నీకు దాని నుంచి పడిసావని కదా 93లో ఇచ్చిన పట్టా మా మాకు. ఓకే, 93లో ఈమె ఫోటో ఉంది. ఇక్కడ మనకు ఫామ్ కనబడుతుంది, పట్టా సర్టిఫికేట్, ఈమె ఫోటో కనబడుతుంది, చంద్రబాబు పేరు కనబడుతుంది. 447/93 90 అంటే 1993లో ఉంది. ఈమెకి సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ చూడండి మీరు 1/11/1993
ఈమెకు సర్టిఫికెట్ ఉంది. సర్టిఫికెట్ ప్రకారంగా వాళ్ళు కట్టుకోనిక పోతే వీళ్ళు ఫంక్షన్ హాల్ కడతాం అది కడతాం అని అనడము అంటే మాక్సిమం ఇదే ఫంక్షన్ హాల్ ఏం పడుతుంది 100 గజాలు కూడా లేదు కదా. లేదు ఓన్లీ ఇంట్లో కోసం అంతే, ఇంకా ఏం లేదు. ఓకే అది కడతాం ఇది కడతాం అని అమ్ముకున్న వేరే వాళ్ళకి అంతా పైసలు వస్తాయి, ఆమె కొడితే మనకి ఏం వస్తాయి ఇలాంటి బిజినెస్ లో. ఓకే 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 ఇది మేము చాలా ఓవరాల్ గా చెప్తా ఉన్నాము. ఎవరైనా సరే ఒకసారి తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. ఇలాంటి విషయాల్లో పేదల విషయాలకు వచ్చి ఆ ప్రాంతంలో వచ్చి ఎవరు బతికిన మనుషులు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఈ అమ్మాయి ఉంది, వాళ్ళు చదువుకొని భవిష్యత్తు ఉంటుంది, ఏదో అందరిలాగా వాళ్ళు గౌరవంగా బతికితారు చూడాలి. వీళ్ళని ఎలగొట్టి మేము చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఏ లీడర్లు కూడా రావద్దు. ముఖ్యంగా ఇప్పుడున్న లీడర్లు ఎవరైతే చెప్తారో నేను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా నేను వీళ్ళ దృష్టికి తీసుకుపోతా. వాస్తవంగా ఎవరు లీడర్లు, వీళ్ళు కార్పొరేటర్ ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్న విషయాలను ఖచ్చితంగా మీకు ఈమె దగ్గరికి రావద్దని, ఈమెకు అండగా ఉండాలని, ఏ పరిస్థితులు వచ్చినా గవర్నమెంట్ ఏ పథకాలు ఇచ్చినా ఇక్కడ ఉన్న చంద్రమ్మకు బ్లైండ్ కాబట్టి ఆమెకు అందియాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఇంటి దగ్గరికి ఎవరు వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేసినా ఇది మ్యాటర్ సీరియస్ ఉంటుంది. ఎందుకంటే పేదల పక్ష నేను చిల్లరగాల కింద లెక్క పెడతా కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, పేదలకు అండగా ఉండే లీడర్లను నెత్తిలో పెట్టుకుంటాం. పేదవాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం మంచిగా ఉండదు. ఒకసారి వీళ్ళు ఇల్లు చూడండి, లోపల ఎంత ఉంది, పెద్ద ఇల్లు కూడా కాదు. ఒకసారి ఈ లోపల చూపి, ఒకటే రూమ్, ఇది ఒక్క రూమ్ ఉంది అంతే. ఇది పరిస్థితి. ఈ రూమ్ కట్టుకుంటే ఈమెను నీకు ఇక్కడ ముందరకెళ్ళి జాగా కూడా లేదు, ఇటు సైడ్ చూడు. మాట చెప్తున్నా, ఇక్కడ పెద్ద ప్లేస్ కూడా లేదు.